గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్. నేను ఇప్పుడు ఏం మాట్లాడినా అది కంప్లీట్గా క్యూ లైఫ్కి సంబంధించిన డెవలప్మెంట్లో భాగంగానే భావించాలి. కిబోలో ఇంతవరకు ఉన్నటువంటి అన్ని డెవలప్మెంట్స్ కూడా దానికి తగిన న్యాయం చేయడానికి నేను ఎంచుకున్నటువంటి ప్లాట్ఫామ్ క్యూ లైఫ్. కాబట్టి క్యూ లైఫ్లోనే ఇప్పుడు మనం యూటిలిటీ తీసుకున్నా, ఇన్కమ్ వచ్చినా, బిజినెస్ చేసినా, ఏం చేసినా, అది డీ కాయిన్తో చేసినా లేకపోతే బీసీడీతో చేసినా, మరి దేంతో చేసినా సరే అన్నీ కూడా క్యూ లైఫ్ మీదే. కాబట్టి నేను చెప్పే ప్రతి విషయాన్ని ఇటు కిబో ఫ్యామిలీ మెంబర్స్ అలాగే అటు క్యూ లైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు క్షుణ్ణంగా వినండి. ఎందుకంటే క్యూ లైఫ్ వాళ్ళకి, కిబో వాళ్ళకి ఆ కాయిన్ దాంట్లో ఉన్నటువంటి అన్నీ కూడా క్యాష్ ఎలా అవుతుందని దానికి పరిష్కార మార్గంగా ఇవన్నీ క్యూ లైఫ్ని ఎంచుకున్నాం. కాబట్టి క్యూ లైఫ్లోనే దాని అంతటికి తగిన బిజినెస్ పరంగా మనకు న్యాయం జరిగే విధంగా ప్లాన్ చేశాం. కాబట్టి కిబోలో ఉన్న వాళ్ళకి, వస్తున్న వాళ్ళకి పనికొస్తుంది. ఇదే మన లక్ష్యం. జాగ్రత్తగా ఈరోజు చెప్పేవన్నీ వినండి. అలాగే ఈ ప్రతిదానికి మీరు కరెక్ట్గా 1-2 సార్లు తెలుసుకొని వినండి. మొత్తం ఈరోజు పెట్టే మెసేజ్లు అన్నీ కూడా వినండి. వినకుండా నాకు కాల్ చేసి ఇది ఎలాగా అదలాగా అని మాత్రం అడుగుతున్నారు, అది చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు వర్క్ ఎక్కువైంది కాబట్టి టైం సరిపోదు. మనకు సమయం కూడా దగ్గర ఉండిపోయింది కాబట్టి పూర్తిగా విని అర్థం చేసుకోండి. కింద వాళ్ళకి చెప్పండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ గురించి చెప్పాలా. ఈ మధ్య అంతా నేను ఇండియాలో లేను కాబట్టి ఈ డాడీస్ అఫీషియల్స్లో పెట్టలేదు. ఈ డాడీస్ అఫీషియల్స్ తక్కువే పెడుతుంటాను. మిగతా అన్ని క్యూ లైఫ్లోనే వస్తుంటాయి. క్యూ లైఫ్కి సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్ ఓపెన్ చేశాను, అవి పెట్టాను. మరి ఇందులో కూడా డాడీ ఛానల్ కూడా, డాడీస్ అఫీషియల్స్లో కూడా పెడతాను. దాంట్లోకి వెళ్తూ ఉంటే క్రమేపీ వెళ్ళిపోతే అక్కడ మనం ఇవన్నీ గ్రూపులకి నేను పంపించడానికి ఈ టైము నాకు అరగంట గంట తినేస్తుంది. అందువల్ల అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇది జాగ్రత్తగా వినండి. అయితే ఇప్పుడు ట్రస్ట్ వాలెట్. ఈ ట్రస్ట్ వాలెట్ అనేది 7వ నెల 1వ తారీఖు తోటి ఈ నెల జూలై 1 గుర్తుపెట్టుకోండి, జూలై 1 సింగిల్ డిజిట్ 1వ తారీఖు వరకు ట్రస్ట్ వాలెట్ పెట్టుకోవచ్చు. మీ తాలూకా అకౌంట్స్లో ట్రస్ట్ వాలెట్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు పెట్టేసుకుంటాను. ట్రస్ట్ వాలెట్ పెట్టుకున్న దాంట్లో ఇక్కడ తర్వాత ట్రస్ట్ వాలెట్ ఆగిపోద్ది. అంటే పెట్టుకోవడం ఆగిపోద్ది, వాలెట్ పనిచేస్తుంది. ప్రతిదీ జాగ్రత్త వినండి, వాలెట్ పనిచేస్తుంది. ఇంక ఇక్కడ నుంచి ట్రస్ట్ వాలెట్ పెట్టుకోవడం అవసరం ఉండదు. ఎందుకు ఉండదు మళ్ళీ చెప్తాను. ఇది క్లియర్. అయితే ఈ ట్రస్ట్ వాలెట్లో లేని వాళ్ళు, పెట్టుకోలేని వాళ్ళు ఏంటో మళ్ళీ చెప్తాను నేను. ఇప్పుడు డీ కూపన్స్. ఈ డ్యూ కూపన్స్ అనేవి మీ దగ్గర ఈ రోజు వరకు కొనుక్కుని కానీ, ఇక మీదట కొని కానీ వాల్యూబుల్ అవుతాయి. అంటే వాటిని మీ ట్రస్ట్ వాలెట్కి వాడుకోవచ్చు. అది ట్రస్ట్ వాలెట్లో పెట్టుకున్నప్పుడు కామన్గా డిఫాల్ట్గా మీరు క్యూ లైఫ్లో పంపించుకున్నప్పుడు ఎలాగైతే వస్తుందో కాయిన్, అలాగే అక్కడ వస్తూ అదనంగా ట్రస్ట్ వాలెట్ కూడా పెట్టుకున్నందుకు, దాన్ని యాక్టివేట్ చేసినందుకు ముఖ్యంగా మరో కాయిన్ వస్తుంది. అంటే మీరు డైరెక్ట్గా క్యూ లైఫ్లో పంపిస్తే ఒక కాయిన్, ట్రస్ట్ వాలెట్లో పంపించుకుంటే 2 కాయిన్స్ వస్తాయి కూపన్ పెట్టుకొని. ఇది ఒకటి. 2 ఇది ఈ కూపన్ పెట్టి అకౌంట్ని ట్రస్ట్ వాలెట్ని యాక్టివేట్ చేసుకోవడం ఏదైతే ఉందో అది రేపు ఆగస్టు 1 తారీఖు వరకు ఈ కూపన్ అందులో పెట్టుకోవచ్చు. ఆగస్టు 1 వరకు కూపన్స్ కొనుక్కోవచ్చు, యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. మీకు కావాల్సిన కూపన్స్ కొనుక్కోవచ్చు. ఓకే. ఆగస్టు 1 వరకు మీరు కావాల్సిన కూపన్స్ కొనుక్కొని ఈ ట్రస్ట్ వాలెట్లో పెట్టుకొని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ కూపన్స్ మిగిలిపోయాయి అనుకోండి, మీ దగ్గర కూపన్స్ ఎక్కువ కొన్నారు, ఎక్కువ మంది టీం ఉన్నది కాబట్టి వాళ్ళకి వస్తుందని మీరు కొనేసుకున్నారు, కూపన్స్ మిగిలిపోయాయి అనుకోండి, ఆ మిగిలిపోయిన కూపన్స్ ఆగస్టు 1 తర్వాత మీరు ఏదైతే క్యూ లైఫ్లో మీరు పర్చేజ్కి వగైరా వగైరా సామాన్లు కొనుక్కోవడానికి అన్నీ చేసుకుంటున్నారో, అలాగే దాంట్లో ఉన్న వాలెట్లోకి ఈ కూపన్స్ తాలూకు క్యాష్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే ₹1000 పెట్టి, లేదు ₹100 కాదు, 600 కదా ఇస్తున్నాం, ₹1000 పెట్టి 100 కూపన్స్ కొన్నారనుకోండి. అందులో కొన్ని వాడారు, కొన్ని వాడలేదు, మీ దగ్గర ఉండిపోయిన ఆగస్టు 1 తర్వాత. మరి ఆ కూపన్స్ ఏం చేసుకోవాలంటే, ఉదాహరణకి 50 కూపన్స్ ఉన్నాయనుకోండి. ఉదాహరణకి 50 కూపన్స్ ఇంటూ ₹10 అంటే ఎంత? ₹500. ఈ ₹500 క్యూ లైఫ్లో ఉన్న మీ వాలెట్లోకి పంపించేసుకుంటే అది క్యాష్ అయిపోద్ది. దాంతో మీరు ఏదైనా పర్చేజ్ చేసేసుకోవచ్చు. క్యూ లైఫ్లో కూపన్స్ కొనుక్కోవచ్చు, క్యూ లైఫ్లో గ్రోసరీ కొనుక్కోవచ్చు, మెడిసిన్ కొనుక్కోవచ్చు, లేకపోతే ఎనీవన్ అందులో మనం ఏటైతే పెడుతున్నామో వెహికల్స్ కొనుక్కోవచ్చు, అన్నిటికి ఆ క్యాష్ వాడుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు ఎక్స్ట్రా కూపన్ ఉండిపోయిందని భయపడాల్సిన పని లేదు. ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. అలాగే డీ కాయిన్ రావాలి అంటే మీరు కూపన్ ట్రస్ట్ వాలెట్‌లో పెట్టుకోనవసరం లేదు. ఒకటి కావాలంటే ట్రస్ట్ వాలెట్‌కి కూపన్ యాక్టివేట్ చేయవసరం లేదు. మీ అకౌంట్‌ని క్యూ లైఫ్‌లోకి కనెక్ట్ చేసుకొని, క్యూ లైఫ్‌కి కనెక్ట్ చేసి దాంట్లోకి ఈ కాయిన్స్ అన్నీ పంపించేసుకున్నా సరే మీ అకౌంట్‌లోకి ఒక డీ కాయిన్ వస్తుంది. ఇక రెండవది, ఒకవేళ ట్రస్ట్ వాలెట్‌లో పెట్టుకున్నారు అనుకుందాం. అప్పుడు కూడా ఇంకొక కాయిన్ వస్తుంది.
ఓకే. ఇప్పుడు మీకు సెల్ విన్నరు, మీరు బాగా సర్వీస్ ఇచ్చారు. 1 కంటే ఎక్కువ కాయిన్స్ వచ్చేలా చూసాను దాన్ని. అంటే 1-5 వరకు. అలాగే మీరు బండి విన్నరు 2-10 వరకు. అలాగే మీరు కారు విన్నరు 5-25 వరకు. అలాగే మీరు సూపర్ సీఈఓ అనుకుందాం 30-40 వరకు. మీరు కాయిన్స్ సంపాదించుకోవచ్చు. ఎలాగా? ఆ సర్వీసు సక్రమంగా ఇస్తే. మీ కిందనున్న వాళ్ళు మా సీనియర్ మాకు సర్వీస్ ఇవ్వటం లేదు, ఆయన పట్టించుకోవట్లేదు, ఆయన ఫోన్ చేసినా ఎత్తట్లేదు అనేటువంటి వాదన ఇప్పుడు చాలామంది పంపిస్తున్నారు గత 10 రోజులుగా. అవన్నీ ఏదున్నాయో అది నేను నోట్ చేస్తున్నాను. ఎవరైతే ఒక సీనియర్‌గా సెల్ విన్నర్ దగ్గర నుంచి సూపర్ సీఈఓ వరకు కూడా సర్వీస్ కింద స్థాయిలోకి ఇవ్వలేదన్నారో, దాన్ని పరిగణలోకి తీసుకొని వీళ్ళకి వచ్చే ఆ ఎక్స్‌ట్రా 1 కంటే, 2 కంటే, 5 కంటే, 25 కంటే ఎక్కువ ఏదుందో అవి తగ్గిపోతాయి. అవి తగ్గిపోతాయి. ఎవరైనా సరే కారు విన్నర్ అయినా, కారు విన్నర్ అంటే అర్థం ఏంటి? సీఈఓ, సూపర్ సీఈఓ అందరూ కూడా అక్కడి నుంచే మొదలవుతారు. 5 కాయిన్స్ డిఫాల్ట్‌గా వస్తాయి. 5 పైన ఏదున్నా మీరు ఇచ్చేటువంటి సర్వీసే. మీరు మీ కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎంత మంచిగా మళ్ళీ అలాగే సర్వీస్ ఇచ్చారో, ఎంత మంచిగా వాళ్ళకి నచ్చచెప్పి ఏం చెప్తారు? కాయిన్ ఇలాగున్నా చేసుకుంటూ వస్తుంది. ఇబ్బందేం లేదు. లేట్ అయినా మళ్ళీ డీకాయిన్ ఇస్తున్నారు. దాని వాల్యూ ఇలా ఉంటది. దాని గురించి మళ్ళీ నేను చెప్తాను. ఇది మీరు చెప్పి చేయించండి. అలా చేయించినప్పుడు దానికి ప్రతిఫలంగా మనం ఎక్స్‌ట్రా కాయిన్స్ సంపాదించుకుంటాం. నాకు అవసరం లేదు. ఆ ఎక్స్‌ట్రా కాయిన్ అవసరం లేదు అంటే నో ప్రాబ్లమ్. మీ కోటా ప్రకారం ఎంతైతే వస్తుందో అన్ని కాయిన్స్ మీకు వచ్చేస్తాయి. ఇందులో ఏ ఇబ్బంది లేదు. అలాగే దీని గురించి రెచ్చగొట్టే ధోరణి గాని, దీని గురించి చెడుగా మాట్లాడే ధోరణి గాని, దీని గురించి సర్వీస్ ఇవ్వకపోవడం గాని, అంటే కిబో గురించి గాని, డీకాయిన్ గురించి గాని, ఏ విధంగానైనా సరే, ఇలాంటివి ఏవైనా చేసిన వాళ్ళకి ఆ పైన నేనేదైతే చెప్పానో 1 కంటే ఎక్కువ వస్తుంది అనేది, అవి దాంట్లోకి నిర్మొహమాటంగా ఆ కాయిన్స్ ఇవ్వబడవు. కారణం ఏంటంటే, నేను, మీరు అందరూ కలిపి ఆ పబ్లిక్ సర్వీస్ కోసం, కిబో పబ్లిక్ సర్వీస్ కోసం ఇయన్నీ చేస్తున్నాం. మరి మనమే రాంగ్ ఫీడింగ్ ఇస్తే, దానివల్ల ఇప్పుడు పని చేస్తున్న మేమందరం ఇబ్బంది దాని గురించి ఆలోచిస్తున్నాం. ఇబ్బంది అంటే ఏముంటది? ఆలోచిస్తున్నాం. అది లేకుండా చూసుకోండి. ఇక్కడ సంపాదించుకోవడం అనేది ఒక అదృష్టం. ఆ వచ్చిన దాన్ని కరెక్ట్‌గా వాడుకున్నారనుకోండి, ఆళ్ళకి మంచి ఇదొస్తది. అలా కాకుండా దీన్ని వేరే ధోరణిలో తీసుకెళ్లారనుకోండి, ఆ కాయిన్స్ రావు. మీ అకౌంట్‌లోకి డిఫాల్ట్‌గా వచ్చే ఒక్క కాయిన్ మాత్రం మీ సొంతం. అంతకు పైనున్నయన్నీ మీరిచ్చే సర్వీస్‌ని బట్టే. కూపన్ సర్వీస్ చాలా ఇస్తున్నారు. అద్భుతంగా ఇస్తున్నారు. చాలా మంది ఇస్తున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పాను గదా! మిమ్మల్ని డీకాయిన్ తోటే నేను ఏ సందర్భంలో, ఏ పరిస్థితుల్లో, ఎక్కడ సన్మానించాలో నేను సన్మానిస్తాను. అందులో చాలా మంది అద్భుతంగా కూపన్స్ కొంటున్నారు, ఇస్తున్నారు, ఓపికగా చెప్తున్నారు. లేదంటే ఈ వాయిస్‌లు ఇస్తున్నారు, గ్రూపులు పెడుతున్నారు, లేదంటే యూట్యూబ్‌లు పెడుతున్నారు. కాల్ చేస్తే ఓపికగా సమాధానం చెప్తున్నారు. నా దగ్గరికొస్తున్నాయి అవన్నీని. చాలా ఓపికగా చెప్తున్నాడు సార్ పలానా వ్యక్తి. చాలా మంచిగా సర్వీస్ ఇస్తున్నారు పలానా సీనియరు అని చెప్తున్నారు. అవన్నీ నేను మనసులో పెట్టుకొనున్నాను. వాళ్ళందరికీ సన్మానం డీ కాయిన్‌తో. మరికొన్ని అకౌంట్స్ 2 వీలరు, 3 వీలరు, 4 వీలర్ ఉన్నాయి. ఆ మూడింట్లకి మనం ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ పెట్టుకునే ఆప్షన్ ఇవ్వలేదు. వాటికి మాత్రం వాటికి కేవలం మనం ఇవ్వలేని ఆ అకౌంట్స్‌కి మాత్రమే వాలెట్ పెట్టుకునే ఛాన్సు నేను మళ్ళీ ఇస్తాను. వాళ్ళ కోసం మాత్రమే. ఎందుకంటే అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అదెందుకో ఇవ్వడం జరగలేదు అందులో. కాబట్టి దానికిస్తాను. దానికి ఇదే కూపన్ కాబట్టి మీరు హ్యాపీగా కూపన్ వాడుకోవచ్చు. ఇక తర్వాత చాలా కేర్‌గా వినండి. క్లియర్‌గా వినండి. నేను కూడా క్లియర్‌గా చెప్పే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. మీకు కిబో అకౌంట్ అవసరం లేదు. నో ప్రాబ్లమ్. మీకు నా డబ్బులు నాకిచ్చేయండి అని మీకు ఎవరైనా అడిగితే దానికి అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ అనేది ఇప్పుడు నేను ఇది ఆగిపోయిన తర్వాత అది రేపు 3 తర్వాత ఇస్తున్నాను. అలా అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ అనే బటన్ ఉంటది అందులో. అంటే ఆప్షన్ ఇస్తున్నాను. దాన్ని వెళ్లి మీరెళ్లి టచ్ చేస్తే ఆ అకౌంట్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకునే వాళ్ళు చాలా మందున్నారు. నేను తీసుకొస్తాను. మనకి ఇవో వల్లే ఉండాల్సిన అవసరం లేదు. కిబో వల్లే ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళని తీసుకొస్తాను. మీకు ఎంతకైతే అకౌంట్ కొనుక్కున్నారో అంత క్యాషు మీ అకౌంట్‌లోకి మీ బ్యాంక్ అకౌంట్‌లోకి వెళ్ళేలాగా అందులో బ్యాంక్ అకౌంట్ పెట్టండి. అకౌంట్ ట్రాన్స్‌ఫర్ కావాలన్నోళ్ళు బ్యాంక్ అకౌంట్ పెట్టండి. దానికి మీకు ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ దాన్ని ఇచ్చేసినప్పుడు వాళ్ళకి ఓటీపీ వస్తది ట్రాన్స్‌ఫర్ చేసుకున్నోళ్ళకి. మీరు ఆప్షన్ ఇస్తే మీ ఫోన్‌తో సంబంధం లేదు. మీరు అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ అనే దాన్ని కన్ఫర్మ్ చేస్తే మీకు ఓటీపీతో సంబంధం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చెప్పేసారిక్కడ. మీరేం చేస్తారంటే యువతల ఓటీపీ వస్తే ఈళ్ళకిస్తారు మీరు. ఎవరికైతే ఇచ్చారో ఆళ్ళకిచ్చేస్తారు. ఇక మీకు దాంతో పెద్దగా ఇబ్బంది ఉండదు. అలాగే ఎవరైతే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నారో అకౌంట్ వాళ్ళకొచ్చిన ఓటీపీతో పనైపోద్ది. వాళ్ళ అందులో ఉన్న పూర్తి అడ్రెస్ చేంజ్ అయిపోద్ది. ఫోను నంబరు, పూర్తి అడ్రెస్సు, పేర్లు, స్టేటు, కంట్రీ మొత్తం చేంజ్ చేసుకోవచ్చు. వీళ్ళ కొత్త వాళ్ళ అడ్రెస్ వస్తదక్కడ. దానికి 500 అయితే 500 ఎంతైతే అంత. ఆ అకౌంట్ ఎంత తీసుకున్నారో అంత. ఆ డబ్బులు మొత్తం మీ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఈ అకౌంట్ వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అవుతది. ఇలా అకౌంట్ ఎవరు తీసుకున్నారో వాళ్ళకి దీంట్లో ఉన్న కాయిన్స్ ఇది బీసీటీ కాయిన్స్. అలాగే దీనివల్ల వచ్చే డీ కాయిను,
వాళ్ళకి వెళ్ళిపోద్ది. వాళ్ళు ట్రస్ట్ వాలెట్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి ట్రస్ట్ వాలెట్ ఆప్షన్ ఇవ్వటం లేదు. ట్రస్ట్ వాలెట్ ఆప్షన్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉండదు. ఓన్లీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుద్ది. ఒకటి ఈ కాయిన్ వాళ్ళకి వస్తుంది. అందులో ఉన్నటువంటి కాయిన్స్ అన్ని వాళ్ళకి వెళ్తాయి. కాబట్టి దీని మీద ఎవరికైనా సరే నాకు ఇచ్చేయండి అని వాళ్ళు ఉంటే, మీరు 1 ఉన్నా, 100 ఉన్నా, 1000 ఉన్నా, 10,000 ఉన్నా, 1,00,000 ఉన్నా, 10 లక్షల అకౌంట్స్ ఇలాంటివి ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు, మీరు పెట్టుకోండి నేను ఆప్షన్ ఇచ్చిన తర్వాత. టీ కాయిన్ విలువేటో కొనుక్కున్నోడు తెలుసు. టీ కాయిన్ విలువేటో అమ్మేసినోడికి తెలియదు. కాబట్టి అది తెలిసినోడి చేతిలో ఉంటే మన టీ కాయిన్ తాలూకా రేటు హైలోకి హైక్ అవుతుంది. తెలియని వాళ్ళ దగ్గర ఉంటే, అంటే నాకు అవసరం లేదు అనుకున్నాను అంటే ఎంతో కొంతకి ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు అది తగ్గించి కూడా రేట్ పెట్టేస్తుంటుంది. నువ్వు పెట్టినా వెంటనే పర్లేదు, స్మాష్ వెంటనే వెళ్ళిపోతాయి. మనం ఇప్పుడు ఓపెన్ చేసి ఎక్స్చేంజ్ తాలూకా వివరాలు మీకు చెప్పలేదు కదా, అద్భుతం. కాబట్టి అలా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకొకటి, మీ కింద ఉన్న వాళ్ళతో మీరు ఎప్పుడో డబ్బులు ఇచ్చారు. మీ కింద ఉన్న వాళ్ళకి మీరు ఎప్పుడో డబ్బులు ఇచ్చారు, లేదా ఇప్పుడే డబ్బులు ఇస్తున్నారు, లేదా ఆ అకౌంట్ మీరు వాళ్ళ పేరున పెట్టారు కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. 3 వెర్షన్స్ ఉంటాయి కదా. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే దాని తాలూకు పాస్వర్డ్ యూజర్ నేమ్ మీరు తీసుకోండి. దానికి ఇంకా వాళ్ళకి పాస్వర్డ్ యూజర్ నేమ్ వెళ్ళకుండా నేను చెప్పినప్పుడు ఇంకా వాళ్ళకి వెళ్ళదు, క్లోజ్ అయిపోద్ది. అప్పుడు మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో మీరు ఇప్పుడు కానీ ఉంటే ట్రస్ట్ వాలెట్ పెట్టుకోండి. ఇవాళ రేపు ఉంది కాబట్టి పెట్టేసుకోండి. ఒకవేళ ఎల్లుండి నుంచి అయితే అది తీసుకోండి. తీసుకుంటే ఆ కాయిన్స్ని మీరు క్యూ లైఫ్లో పంపిస్తారు, లేదా వ్యాలెట్ ఉంటే వ్యాలెట్లో పంపిస్తారు. ఇప్పుడు డీ కాయిన్ అకౌంట్ ఉంటుంది. డీ కాయిన్ మీరు ఏదైతే క్యాష్ ఇచ్చారో అకౌంట్లో ఉంటుంది. అక్కడ నుంచి నేరుగా క్యూ లైఫ్ ద్వారా ఎక్స్చేంజ్లోకి ఎలా వెళ్తుందో నేను చెప్తాను. దానికి మీకేం డబ్బులు ఖర్చు అవ్వవు. మీరు అక్కడ పంపించుకొని అక్కడ మీరు మన ఎక్స్చేంజ్ రూల్స్ ప్రకారం, ఎక్స్చేంజ్ మైనింగ్స్ రూల్స్ ప్రకారం, లేదా డీ కాయిన్ రూల్స్ ప్రకారం, మైనింగ్ ప్రకారం మీరు దాన్ని అమ్ముకొని మీరు హ్యాపీగా డబ్బులు తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం మీకు రావచ్చు ఒక డౌట్. మరి నా దగ్గర 10 మందికి ఇచ్చాను, 10 అకౌంట్లకి సంబంధించిన 10 డీ కాయిన్స్ ఏం చేయాలి, అలా చేయాలి. మీరు డైరెక్ట్గా అక్కడ పంపించుకోవడానికి ఇచ్చినప్పుడు ఒకే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తున్నాను. దాన్ని కాయిన్స్ బట్టి ఒక అకౌంట్లోకి 10 లేదా ఒక అకౌంట్కి 5 అలా ఇస్తాను నేను. అంటే ఆ కాయిన్స్ కూడా మీరు పట్టుకోవచ్చు. ఎందుకంటే 10, 5 అంటున్నాను. ఇప్పుడు 10 కాయిన్స్ ఉన్నాయి. మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇద్దరి పైన ఉంది. అక్కడ మీకు వేరే మైనింగ్ ఉంది. ఎక్కడ ఎక్స్చేంజ్లో మీకు వెళ్ళిన తర్వాత కూడా మీకు మైనింగ్ ఉంది. దాని మీద మీకు డబ్బులు వస్తాయి. అక్కడ మీరు చేసుకుంది. కానీ అయితే ఇక్కడ సింపుల్గా నేను చెప్పేది, మీరు 100 అకౌంట్ డబ్బులు ఇచ్చారు, 1000 అకౌంట్కి ఇచ్చారు, 1,00,000 అకౌంట్కి ఇచ్చారు. మీరు దానికి వ్యాలెట్తో పెట్టుకున్నప్పుడు వచ్చిన కాయిన్ కానీ, డిఫాల్ట్గా మీరు క్యూ లైఫ్లోకి కాయిన్స్, బీసీటీ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వచ్చిన కాయిన్ కానీ, మీరు 1 లేదా 2 లేదా 3 అకౌంట్లోకి పంపించుకోవచ్చు. అలా దాన్ని బట్టి నేను చెప్తాను. అంతేగాని 100 అకౌంట్లు అక్కడ వేయాలా, ఇక్కడ 100 అకౌంట్ అక్కడ 100 వేయాలి, ఇక్కడ 1000 అకౌంట్ అక్కడ 1000 అకౌంట్లు వేయాలని లేదు. ఇది క్లియర్గా ఈ ఒక్క విషయాన్ని 1కి 10 సార్లు మీరు అర్థం చేసుకునేలా వరకు వినండి. మీరు పంపించుకోవచ్చు. పొద్దున్న 2 స్టేట్స్ తాలూకా టీమ్స్ కూడా నేను ఎంపిక చేసినటువంటి ఆ టీమ్స్ కూడా, స్టేట్ కమిటీ సభ్యులు కూడా అందులో కూడా అడిగారు. అందుకు ఈ క్లారిఫికేషన్ ఇక్కడ కూడా ఇస్తున్నాను డాడీ. చూడండి, మీరు ఎన్ని కాయిన్స్ ఉన్న డీ కాయిన్స్ ట్రస్ట్ వాలెట్లోకి ఒకే దాంట్లో పెట్టుకోవచ్చు. అలాగే మరొక విషయం, మెర్జ్ కూపన్స్, మెర్జ్ అకౌంట్స్. దీని గురించి ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను వినండి. ఈ మెర్జ్ అకౌంట్స్కి ఏంటవుతుందంటే, నేనే ఉన్నాను, నాది ఒక అకౌంట్, దీంట్లో ఇంకొక 9 అకౌంట్లు వేసాను, ఇందులో మెర్జ్ చేశాను. మొత్తం నా అకౌంట్ దగ్గర 10 అయ్యాయి. 10 అకౌంట్లకి ఒకటే ట్రస్ట్ వాలెట్ నా మదర్ అకౌంట్లో పెడుతున్నాను. ఆ దానికి ఒక్కటే కూపన్ పెట్టాలి, ఎక్కువ అవసరం లేదు. ఆ ఒక్క కూపన్ పెట్టిన తర్వాత మొత్తం 10 అకౌంట్లో ఉన్నటువంటి బీసీటీ కాయిన్స్ అన్నీ ఈ ట్రస్ట్ వాలెట్లోకి వచ్చేస్తాయి. అలాగే డీ కాయిన్ కూడా 10 అకౌంట్లకి డిఫాల్ట్గా వచ్చే 10 డీ కాయిన్స్, 10 అకౌంట్లకి కలిపి మీరు ట్రస్ట్ వాలెట్ ఒకటే పెట్టమన్నాను కాబట్టి మరొక 10 కాయిన్స్, 20 కాయిన్స్ డీ కాయిన్స్ వస్తాయి. 20 డీ కాయిన్స్ వస్తాయి. అలా ఇది మాత్రం క్లియర్గా మీరు ఇంకోసారి వినండి. మెర్జ్ కూపన్స్ కాకుండా, అంటే మెర్జ్ అకౌంట్స్ కాకుండా మీరు 10 ఇంట్లు పెట్టారు, మరి 10 ఇంట్ల దగ్గర ఎలాగంటే మెర్జ్ అవ్వలేదు కాబట్టి 10 ట్రస్ట్ వాలెట్లు పెట్టాలి, 10 కూపన్స్ వాడాలి. కానీ 20 డీ కాయిన్స్ వస్తాయి. ఆ 20 డీ కాయిన్స్ని మీరు ఇందాక నేను చెప్పినట్టుగా ఒకే లైన్లో పంపించడానికి నేను ఒక ఆప్షన్ అడుగుతాను. ఆ ఆప్షన్ మీరు ఓకే చేస్తే మీరు ఆ కాయిన్స్ అన్ని ఒక దాంట్లో పంపించుకోవచ్చు. ఆ ఆప్షన్ మీరు చేయాలి, చేసేస్తే అయిపోద్ది అనమాట. అవన్నీ ఒక దాంట్లో పంపించేయచ్చు. అలాగే మీరు ఈ డీ కాయిన్స్ అనే విషయంలో మళ్ళీ చివరిగా చెప్తున్నాను, ఇప్పుడు ఎవరైతే ఒక్క కాయిన్ మిస్ అయినా అంతకంటే దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు. ఎవరో ఏదో అంటున్నారని, ఏదో ఇచ్చేస్తున్నారని అటువైపు మీరు ఉండిపోయారు కొంతమంది అనుకుందాం. రేపటితో ట్రస్ట్ వాలెట్ క్లోజ్ అయిపోతుంది. మరి క్లోజ్ అయిపోతున్నప్పుడు ఇప్పుడు కావాలంటే ఇంకా రాదు, ఆ కాయిన్ పోయినట్టే. అంటే ఆల్రెడీ కొంతమంది ఒకవేళ ఇలా విన్నట్టయితే ఒక్కొక్క కాయిన్ కోల్పోయారు అంతా. అయితే కాబట్టి ఇప్పుడైనా వాడుకోండి. ఒక్క కాయిన్ ఉంటుంది మీకు, అది కూడా
నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఆగస్టు 1 వరకు ఇది వాడుకోండి. ఆగస్టు 1 తర్వాత ఉన్నోళ్ళకి ఈ కాయిన్‌తో సంబంధం లేదు. మీ దగ్గర ఉన్న వీసీటీ కాయిన్స్ అన్నీ క్యూలైఫ్‌లో పంపించుకోవచ్చు. ఈ కాయిన్స్‌తో సంబంధం లేదు. మీ దగ్గర ఉన్న వీసీటీ కాయిన్స్ అన్నీ క్యూలైఫ్‌లో పంపించొచ్చు. క్యూలైఫ్‌లో మీకు ఏ అకౌంటు అవసరం లేదు. క్యూలైఫ్ అకౌంట్ అవసరం లేదు. మీరు ఏది చేయవసరం లేదు. ఆగస్టు 1 తర్వాత ఉన్నోళ్ళకి. వాళ్ళకి డీ కాయిన్స్ రావు. డైరెక్ట్‌గా క్యూలైఫ్‌లో పెట్టేసుకోవచ్చు. లేదా మీ దగ్గర ట్రస్ట్ వాలెట్ ఉన్నది పెట్టుకుంటానంటే మీరు పెట్టుకోండి. దానికి నేనేం చేయాలో నేను చేసి మీ ట్రస్ట్ వాలెట్‌లోకైనా పంపిస్తాను. నో ప్రాబ్లమ్. అక్కడ డీ కాయిన్స్ రావు. ఇక దానికి మీ అకౌంట్‌లోకి కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతే అక్కడ మీరు సేల్ చేసుకోవచ్చు. డీ కాయిన్స్ అనేది ఆగస్ట్ 1 లాస్ట్. ఎందుకు, ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. డీ కాయిన్స్ గురించి మీకు ప్రత్యేకమైన వివరణ ఇవ్వాలా. డీ కాయిన్ అనేది నా దగ్గర 2.5 కోట్లు అంటే 2,50,00,000 కాయిన్సే సప్లై ఉంది. అంతే క్రియేట్ చేశాను. దానికి మింట్ ఆప్షన్ లేదు. పర్న్ ఆప్షన్ మాత్రమే ఉంది. పర్న్ ఆప్షన్ మాత్రమే ఉంది. మింట్ ఆప్షన్ లేదు. మింట్ ఆప్షన్ ప్రాబ్లమ్ ఏంటో నేను మరొకసారి చెప్తున్నానండి. ఒక మింట్ ఆప్షన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకి 1,440 కోట్ల కాయిన్స్ నేను బీసీటీలో తయారు చేశాను. ఆ 1,440 కోట్లే ఉంటాయి. ఇంక ఉండవు. ఇంక అందులో ఉండవు. మింట్ ఆప్షన్ ఉంటే తయారు చేసుకోవచ్చు. కాబట్టి మింట్ ఆప్షన్ తీసేసాం. ఉండదు అసలు. మన కాయిన్‌కి దేనికి ఉండదు. దేనికి లేదు మింట్ ఆప్షన్. ఓకే. అయితే ఈ ఉన్న కాయిన్స్ తోటే మనం ఎన్ని చేసినా ఈ తక్కువ పాటి కాయిన్స్ తోటే చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న విషయం చెప్తాను. జాగ్రత్తగా వినండి. రేపు పండగొస్తుంది. శ్రావణ మాసం సంథింగ్ ఏ పండుగలొస్తున్నాయి. ఏ పండుగని కావచ్చు. అమ్మ దగ్గరి ఒక 2 కేజీలు అంటే మనయి 2 కోట్లు కాబట్టి నేను 2 కేజీలు అన్నాను. 2.5 కోట్లలోనూ 50,00,000 కాయిన్స్ బర్న్ చేస్తున్నాను. బర్న్ ఆప్షన్ మళ్ళీ మీకు చెప్తాను. మీరే బర్న్ చేయాలి. మీ కాయిన్ రేట్ పెరగాలంటే మీరే బర్న్ చేయాలి. మీరు బర్న్ చేస్తే బర్న్ అయిపోద్ది. నేను చేయనది. మీరే బర్న్ చేస్తారు. అయితే మనం బిట్‌కాయిన్ కంటే తక్కువ ఉండాలని మీరు అనుకుంటే 2 కోట్లే ఉండాలనుకుంటే 50,00,000 కాయిన్స్ బర్న్ చేసుకునే ఆప్షన్ మీ చేతికిస్తున్నాను. కత్తిని మీ చేతికిస్తున్నాను కట్ చేసి పారేయండి. ఎలా కట్ చేయాలో నేను చెప్తాను. అయితే 2 కోట్ల కాయిన్స్ ఉన్నాయి మన దగ్గరి. ఇప్పుడు అమ్మ దగ్గరి మన అమ్మ దగ్గరి 2 కేజీలు శనగపిండి ఉందనుకుందాం. ఈ 2 కేజీల శనగపిండిని మనం అంటే బజ్జీలు చేయమన్నాం. నలుగురున్నారు మీ ఇంట్లో. నలుగురికి 4 బజ్జీలు చేసింది. తర్వాత బోండాలేయమన్నారు. 4 బోండాలు చేసింది. లేతే మరొక పిండి వంటకం ఏదో చెప్పారు. ఎన్ని రకాలు చేసినా ఈ 2 కేజీల్లోనే అమ్మ ఇవ్వగలదు గానీ 2 కేజీలు దాటి ఆ రోజు తయారు చేయలేదు. ఎందుకంటే ఆ ఉన్నటువంటి ఆ 2 కేజీల పిండితో మీరు ఎన్ని రకాలు చెప్పినా ఆ 2 కేజీలకు లోబడి ఉంటది గానీ 2 కేజీలకి మించి వండలేదు. సైజు మార్చొచ్చు. పెద్ద సైజు చేయొచ్చు. చిన్నది పెసర గింజంతేసి బొండాలేయొచ్చు. లేదా దాంతో పెసర గింజను గారెలు చేసుకోవచ్చు. ఆ శనగపిండితోటి, ఆ శనగపప్పుతోటి మనకు నచ్చినట్టు చేయొచ్చు. పెద్దది చేయొచ్చు. 2 కేజీలకి ఒకటే పెద్దది ఒక బజ్జీ చేసేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. కానీ 2 కేజీలకి లోబడి మాత్రమే చేయగలరు. ఇది అవునా కాదా చెప్పండి. 2 కేజీలకి మాత్రం లోబడి మాత్రమే చేయగలరు. 2 కేజీలు దాటి చేయలేరు. అలాగే ఇప్పుడు నా దగ్గరున్న 2,00,00,000 కాయిన్స్ తోటే నేను క్యూలైఫ్‌లో మైనింగ్ పెట్టినా, లేదు నేను ఎక్స్‌చేంజ్‌లో ఏదైనా చేసినా, ఇప్పుడు సీఈఓలు, సూపర్ సీఈఓలు, బండి వెండర్, కారు వెండర్, సెల వెండర్‌లు అందరికి నేను ఇచ్చినా, దీన్ని డెవలప్ చేయడానికి నేను వాడుకున్నా, నా కోసం వాడుకున్న ఆ 2,00,00,000 కాయిన్స్ మాత్రమే. అందుకే నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. నా కాయిను నా కుటుంబానికి ఫ్రీగా ఇస్తున్నాను. ఇచ్చినప్పుడే తీసుకోవాలా. ఎందుకంటే కొనుక్కోవడానికి ఇవి రావు కాబట్టి మనం ఇచ్చినప్పుడే తీసుకోవాలా. అలా తీసుకుంటే దాని వాల్యూని మీరు పొందొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఎవరు చెప్పింది విన్నా నష్టపోయేది మనమే. ముందు సంపాదించుకోండి. తర్వాత ఏం చేద్దాం మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు మన కాయిన్ నేను చేస్తున్నానో ఇప్పుడు చెప్తున్నాను చూడండి. డీ కాయిన్‌ని. ఇప్పుడు పైన ఒక దేశం తాలూకా ఆ దేశం ప్రభుత్వం తాలూకా ముద్రణది. అంగీకార ముద్రది. అది ఇస్తున్నాను. అది మీకిచ్చాను. దీని అర్థం ఏంటంటే నేను ఒక వారం రోజుల క్రితం మీకో విషయం చెప్పాను. మన కాయిన్‌కి ఇంటర్నేషనల్‌లో బిజినెస్ కాయిన్‌గా చలామణి అవ్వాలంటే ప్రస్తుతానికి 2 దేశాలు పర్మిషన్ చేస్తున్నాయి. ఆ 2 దేశాల్లో దుబాయ్ అనేది అతిపెద్ద వ్యాపార దేశం. వాళ్ళు ఈ కాయిన్‌కి, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉన్న దీనికి పర్మిషన్ వాళ్ళు ఇస్తున్నారు. ఈ వాళ్ళు చెప్పిన కండిషన్‌లకు లోబడి మనం ఇచ్చినట్లయితే ఆ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఆళ్ళు చెప్పినట్టు కండిషన్ లోబడితే దాన్ని వాళ్ళు కరెన్సీగా ప్రపంచం గుర్తిస్తది. దానికి ఇది సర్టిఫికేట్ మీద ఉన్నది. మనది కాదు. మన సర్టిఫికేట్ కాదు ఇంకాను. మనకింకా సర్టిఫికేట్ కాదు. నిన్న నేను హైదరాబాద్‌లోను ఫ్లైట్ దిగిన వెంటనే అక్కడ రూమ్ తీసుకొని కొద్దిగా ఒకళ్ళ ఇద్దరితో నేను మాట్లాడేసుకోవడం అయిపోయిన తర్వాత ఆళ్ళు పంపించేసి, నేను ఈ సర్టిఫికేట్ మన కాయిన్‌కి తీసుకుంటున్నాను. మన కాయిన్స్‌కి తీసుకుంటున్నాను. దానికి కావాల్సినటువంటి అప్లికేషన్స్ అన్నింటి మీద సైన్ చేసి, దానికి కావాల్సినటువంటి క్యాష్ వగైరా అన్ని చెల్లించేసి, నేను కంప్లీట్ చేసుకొని అప్పుడు మరి నేను విశాఖపట్నం ఫ్లైట్‌కొచ్చాను.
అంటే నేను అప్లై చేశాను. అది మనకి ఏదైతే మనం రూ. 1000కి మన తాలూకు ఈ కాయిన్‌ని మనం ఎక్స్‌చేంజ్‌లో లిస్టింగ్ చేస్తున్నామో, ఆ రోజుకి ఇది రెడీగా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకున్నాను. ఇలా ఇది ఉండడం వలన మన కాయిన్‌ని బిజినెస్ కాయిన్‌గా వాళ్ళ తాలూకా ఈ క్రూడ్ ఆయిల్స్ వగైరా ఉన్నాయి కదా! వాటిల్లో పెట్టుకుంటారు. అంటే ఈ సర్టిఫికేట్ తీసుకున్నోళ్ళందరిని పెట్టేస్తారంటే ఇంపాసిబుల్. అంత బ్యాంక్ ఎవరు ఒకళ్ళు ఇచ్చినా అన్ని పెట్టరు. ఎందుకంటే దానికి ద్రవ్య గ్యారంటీ ఉండాల. అంటే మనం ఆ క్యాష్‌ని గ్యారంటీది ఉండాల. దానికి ఏం చేయాలో నాకు చెప్పారు. నేను నా ప్రతినిధులతో మాట్లాడాను. దానికి అనుకూలంగానే ఈరోజు నేను ముందుకు తీసుకెళ్తున్నాను. ఇది ట్రేడ్ సీక్రెట్ కాబట్టి అది నేను ఓపెన్ చేయను. మన కాయిన్‌కి మంచి వాల్యూ రావడం మనకు అవసరం. అంతేగాని అది ఎలాగొస్తది? ఎందుకొస్తది? ఇదంతా నేను చెప్పను. ఇది బిజినెస్ సీక్రెట్ కాబట్టి, ఆ ట్రేడ్ సీక్రెట్ కాబట్టి నేను చెప్పనది. మన కాయిన్ అద్భుతంగా వెళ్ళాలి. ఇదొక్కటే కదా మన లక్ష్యం. అలాగే మీరు ఎల్ బ్యాంకు, ఆ ఎల్ బ్యాంక్ ఎక్స్‌చేంజ్‌లోకెళ్లి చూడండి. రోజు సాయంత్రం చేసి బిట్‌కాయిన్ 1, 2, 3, 4, 5 అలాగా పెద్ద ఒకే మొత్తంలో కొంటుంటారు. చూడండి నేను చూసాను. అలా ఎవరు కొంటున్నారు అంటే, ఈ పెద్ద ధనవంతులు ఆ మొత్తం కాయిన్ కొనుక్కొని ఉంచుకుంటారన్నమాట. ఒక రకంగా వాళ్ళు డబ్బులు దాచుకుంటున్నారు. అలాంటి స్థితికి మనం అంతకు మించిన స్థితికి మన కాయిన్ వెళ్ళడానికే ఇప్పుడు ఈ సర్టిఫికేట్ తీసుకుంటున్నాను. అప్లై చేశాను. ఇంతకు మించి ఇంకా చాలా ఉన్నాయి. అయి నేను చెప్పను. దానివల్ల మీకు మంచి మన కాయిన్‌కి ఇంకా విలువ పెరుగుతుంది. సో, ఇప్పుడు మీరు డీ కాయిన్‌ని సంపాదించుకునే విధానంలో మీ ఆలోచన మీరు చేసుకోండి. తక్కువ కాయిన్సే ఉన్నాయి కాబట్టి, ఆ తక్కువ కాయిన్స్ తోటి ఎన్నైనా చేయాలి కాబట్టి, జాగ్రత్తగా గెయిన్ సంపాదించుకోండి. ఇక్కడ మిస్ అయితే మళ్ళీ మీకు క్యూ లైఫ్ మైనింగ్‌లో వస్తది. అది గూడా ఇప్పుడు నేనొచ్చాను కాబట్టి, ఒక 2, 3 రోజుల్లోనే క్యూ లైఫ్‌లో ఓపెన్ చేసేస్తున్నాను. మీకు ఎంత టీమ్ ఉందో అంత టీమ్‌కి ఒకసారే పడిపోతాయి. పాత టీమోళ్ళకి కూడా డీ కాయిన్ వాల్యూ అనేది ఎంతైతే నేను పెడుతున్నానో అంతా పడిపోద్ది. క్యూ లైఫ్ వాళ్ళు మీరు కూడా వినండి. మొత్తం పడిపోద్ది. క్యూ లైఫ్ వాళ్ళు కావచ్చు, క్యూ లైఫ్‌లోకి ఎళ్లి ఉండొచ్చు. అందరికీ పడిపోద్ది. థాంక్ యూ.